కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా బాగున్నారా? దేవుని మహాకృపలో మనమందరం బాగున్నాం. మరొక రోజును కలిగి ఉన్నాం. ఈ రీతిగా ప్రభుని స్తుతించడానికి, ఆయన మహింపరచడానికి, ఆయన మాటలు వినడానికి ఇటు అవకాశమును మనం కలిగి ఉన్నాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకోగలిగితే, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఎంత అద్భుతమైన సంగతి! 91వ అధ్యాయం మొదటి 2 వచనాలు, అలాగనే 16 వచనాల వరకు కూడా ఈ 91వ అధ్యాయం అంతా కూడా వాగ్దానాలు, దేవుని యొక్క వాగ్దానాలు. మరి దేవుని ఆశ్రయించిన వారికి, దేవుని హత్తుకొని జీవించిన వారికి, దేవునితో కలిసి ప్రయాణం చేయించిన వారికి ఎంత గొప్ప వాగ్దానాలు. మరి దేవుని గూర్చిన విషయాలు నీకు తెలుస్తూ ఉన్నాయా? అర్థం చేసుకుంటున్నావా? బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నావా? ప్రార్థించుకుంటున్నావా? తప్పకుండా మేలు జరుగుతుంది. దేవుడు విడిచిపెట్టరు. ఆయన చాటున, మహోన్నతుడైన దేవుని చాటున ఉండుట ఎంత గొప్ప ఆశీర్వాదం. మరి దేవుని గురించిన అవగాహన కలిగి ఉండుట ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవునితో సహవాసం చేయుట మర్చిపోవద్దు. తప్పుగా దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ స్థితి ఏదైనప్పటికీ నీ దేవుడు తప్పకుండా మార్చి నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికను నెరవేరుస్తాడు. దేవుడి మాటలు మీ వినికిడిలో భద్రపరిచి ఆస్వాదించును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.